ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి గజగజ వణికిస్తోంది. తీవ్రమైన చలికి జనం అల్లాడిపోతున్నారు. ఇండ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చాలా చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. కుమ్రంభీం జిల్లా గిన్నెదరిలో 6.8 డిగ్రీల లోయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయింది. సిర్పూర్ యూలో 7.5 డిగ్రీలు, తిరియాణిలో 8.1, సోనాల 8.5, అర్లిటీ 8.6, కెరమెరి 8.7, బజార్ హత్నూర్ 8.8, పెంబిలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పిల్లలు వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఆదిలాబాద్లో దడ పుట్టిస్తున్న చలిపై అంజయ్య పూర్తి వివరాలు అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజ వణికిస్తుంది. ముఖ్యంగా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమ్రంభీం జిల్లా గిన్నెదరిలో 5.8 డిగ్రీలు, తిర్యాణిలో 6.8 డిగ్రీలు, బజారత్నూర్లో 7.6 డిగ్రీలు, పొచ్చర్లో 7.6 డిగ్రీలు, కెరమెరిలో 7.7 డిగ్రీలు, అర్లిటీలో 7.7 డిగ్రీలు, పెంబిలో 8 డిగ్రీలు, ధనోరలో 8.3 డిగ్రీలు, బోరజ్లో 8.5 డిగ్రీలు, జామ్లో ఏదైతే నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్లో 8.5 డిగ్రీలు, నేరేడుగొండలో 8.6 డిగ్రీలు, సోనాలలో 8.8 డిగ్రీలు, పిప్పల్దరిలో 9 డిగ్రీలు, అస్ఫాబాద్లో 9.1 డిగ్రీ, బెజ్జూర్లో 9.4 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ జిఎస్ ఎస్టేట్ ప్రాంతంలో 9.5 డిగ్రీలు, వెంకట్రావుపేటలో 9.6 డిగ్రీలు, తలమడులో 9.7 డిగ్రీలు, వానల్పాడులో ఏదైతే 9.9 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనాయి. రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన చలి తీవ్రత వల్ల తాము ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నామని అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పంట పొలాలకు వెళ్ళే రైతులందరూ కూడా పంట పొలాలకు వెళ్ళలేక అనేక అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రత పెరిగింది. కనీసం కదలామంటే కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉదయం పూట రాకపోక సాగించే వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. ఇక్కడ చలి తీవ్రత ఎట్లా ఉందనే అంశంపై మనతో మాట్లాడడానికి ఒక అన్న ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? బాగా ఘోరం ఉన్నది. చలి సమ్మర పట్టుకుంటలేదు. అంటే ఉదయం పూట వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? వెళ్తే ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? వెళ్ళలేము, ఎక్కడ వెళ్ళలేము. మీరు ఏం పని చేస్తారు? ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? కరెంట్ ఆఫీసులు ఉంటాయి, డ్యూటీ వేయలేము, అంత ఘోరం చలి ఉంది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ సంవత్సరం చలి తీవ్రత ఎట్లా ఉంది? తక్కువ ఉందా? ఏమైనా చేతులు వంకర్లు అవుతున్నాయా? బాగుంది, ఈ సంవత్సరం బాగుంది. ఈ అన్న చెప్తున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత విపరీతంగా ఉంది, కనీసం తట్టుకోలేని విధంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పంజాబ్ విసురుతుంది. ముఖ్యంగా ఉదయం పూట ఎవరైతే పనులు చేస్తారో ఆ పనులు చేసే వారందరూ కూడా తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. పెరిగిన చలి తీవ్రత వల్ల తాము తీవ్రమైన అవస్థలు పడుతున్నామని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.